శివుని పూజించే భక్తులు కావచ్చు, ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకోవచ్చు అంటే దాంట్లో ఏమైనా నియమాలు ఉంటాయా? ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు అంటే ఇంటి యజమాని బొటనవేలు ఎంతైతే ఉంటుందో శివలింగమే కాదు ఏ విగ్రహమైనా సరే శివుని ఆ యొక్క బొటనవేలి యజమాని బొటనవేలి ఈ సైజులో ఉంటుంది కదా, ఈ సైజు వరకు ఉన్నదానికి తప్పులేదు. ఇంతకంటే కొంచెం పెరిగింది అంటే నియమాలు పాటించాలి. ఒకటి శివలింగం అని వచ్చింది కాబట్టి శివలింగానికి ప్రతిరోజు అభిషేకాలు చేసుకుంటే ఆ శివతీర్థం తీసుకుంటే ఇంకా మంచిది. శివతీర్థాన్ని మనం ఎవరైతే ఎప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి మందు లేని రోగం రాదు అని చెప్తూ ఉంటారు. మందు లేని రోగాలు వాళ్ళు చాలా వస్తూ ఉన్నాయి. అంటే రోగం వస్తే మందు కనిపెట్టట్లేదు, కనిపెట్టలేని రోగాలు వస్తూ ఉన్నాయి. అట్లా వస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే శివతీర్థాన్ని ప్రతిరోజు లేదు మధ్య మధ్యలో అయినా కానీ తీసుకుంటూ ఉంటే వారికి అటువంటి రోగాలు రావు అని శాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి శివలింగం ఉండవచ్చు, బొటనవేలు సైజు ఉండాలి, అంతే. బొటనవేలుకు మించకూడదు, తగ్గినా పర్వాలేదు కానీ మించకుండా ఉండేట్లుగా ఉంచుకొని చక్కగా ప్రతిరోజు అభిషేకం చేసుకొని, ఒకవేళ వాళ్ళకు పురుడు మైల ఇటువంటి ఏవో వస్తుంటాయి, సృష్టి వస్తుంది కదా, అటువంటి సమయంలో ఎవరితో అయినా సరే దాన్ని నీళ్ళల్లో ఉంచటమా బియ్యంలో పెట్టి ఉంచటమా, అంటే కొన్ని బియ్యం తీసి ఇంట్లో బస్తా బియ్యం అంటే బస్తా బియ్యంలో పెట్టమని కాదు, అక్కడ కొన్ని బియ్యం దోసెడు బియ్యం తీసి అందులో పెట్టి ఆ సృష్టి అయిన తర్వాత మళ్ళీ తీసి దాన్ని శుభ్రపరచుకొని మళ్ళీ యథావిధిగా వాళ్ళ అర్చన వాళ్ళు చేయాలి. ఈ నియమాలు ఉంటాయి. అదేవిధంగా శివుణ్ణి అభిషేకించే విషయంలో కావచ్చు, పూజించే విషయంలో కావచ్చు, స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి? శివుణ్ణి ఇక్కడ ఆడవారు తాగితే శివుడు 6 నెలలు ఉపవాసం ఉంటాడు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, 6 నెలల వరకు 6 నెలలు ఉపవాసం ఉంటాడు శివుడు ఒక్క ఆడ మనిషి తాగితే. కానీ కొన్ని క్షేత్రాల్లో శ్రీశైలము, కాశీ ఇటువంటి కొన్ని క్షేత్రాల్లో ఎవరైనా తాకవచ్చు. అభయం ఇచ్చాడు ఆయనే, లింగభేదం లేకుండా అందరూ కూడా నన్ను స్పర్శించి తరించండి అని చెప్పి శివుడి అభయం ఇచ్చాడు. కాబట్టి అటువంటి క్షేత్రాల్లో తప్పులేదు. కానీ మనం ప్రతిష్ఠించేటువంటి దేవాలయాల్లో గర్భగుడిలోకి వెళ్ళి ముట్టుకోవటం చేయడం, కొన్ని దేవాలయాల్లో చూశాను సంవత్సరానికి ఒకసారి అందరూ పోయి ముట్టుకోవచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ముట్టుకోవచ్చు అని చెప్పి, పంచకట్టుకొని పోయి ముట్టుకోవచ్చు అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి అందరికీ భక్తులకు అవకాశం ఇస్తూ ఉంటారు. అలా అర్చకుడికి తప్ప ఎవరికి ఆ అధికారం లేదు. ఎందుకంటే నియమనిష్టలు ఏ దేవుడికైనా ఉంటాయి, శివుడికి ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలా నియమనిష్టలతో ఉన్నట్టు వారు మాత్రమే ముట్టుకోవాలి. అది అర్చకుడు మాత్రమే దాన్ని తాకి ఉంచాలి.